నేటిదిన వాక్య ధ్యానం కొరకు 62వ కీర్తన 8వ చరణంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. దేవుడు మనకు ఆశ్రయము. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం నిమిత్తమై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతోనూ విను మా ప్రియులతోనూ మీరు మాట్లాడి మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనకారుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మనకు ఆశ్రయము అనగా మనం ఆధారపడుటకు ఆయన కారణమై ఉన్నటువంటి దేవుడు. అందుకని 8వ చరణంలో అంటున్నాడు, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములో కుమ్మరించండి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకని అనంటే 7వ చరణంలో రాయబడిన మాట, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. తన వ్యక్తిగత అనుభవంలో దేవుని ఆశ్రయంగా చేసుకున్నటువంటి భక్తుడు దేవుడు తనకు ఆశ్రయంగా ఉండుటను బట్టి తాను ఏ విధముగా బలపరచబడుతున్నారో అదే రీతిగా మీరును ఆయన యందు నమ్మిక ఉంచండి, ఆయన సన్నిధిని మీ హృదయాలు కుమ్మరించండి. దేవుడు మనకు ఆశ్రయమని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవునిని తన ఆశ్రయంగా చేసుకున్నటువంటి దావీదు గారు అంటున్నారు 62వ కీర్తన 6వ చరణంలో, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదలింపబడను అని చెప్పి ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఎందరైతే దేవుని ఆధారం చేసుకుంటారో వారు ఎడల ఆయన ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఇబ్బందులు వారికి వచ్చినా వారు స్థిరముగా నిలవటానికి ప్రభువారు ఆధారమై ఉన్నారు. 46వ కీర్తన 1వ చరణంలో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నిజమే, మనకు ఆధారంగా ఉన్నటువంటి దేవుడు మనం ఎదుర్కొనే కష్టకాలంలో, ఇబ్బందికర పరిస్థితుల్లో నిశ్చయముగా ఆయన మనకు సహాయం చేస్తారు. ఆధారంగా ఉండటం మాత్రమే కాదు కానీ ఆయన మనకు సహాయం చేస్తారు. గనుక దేవుడు మనకు ఆశ్రయం. అంతకంటే మించి ఎవరును కూడా మనం ఆశ్రయంగా చేసుకోకూడదు. 118వ కీర్తన 8-9 చరణాల్లో, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి ఇక్కడ తెలియజేయటం మనం గమనించగలం. సాధారణంగా అనేక మంది దేవునిని అశ్రద్ధ చేస్తూ మనుషులను నమ్ముకునేటటువంటి వారుగా ఉంటారు, రాజులను నమ్ముకునేటటువంటి వారుగా ఉంటారు. వారితో కలిగినటువంటి ఆ అనుబంధం అది శాశ్వతం కాదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం చూస్తే 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో, యూదా ప్రజలకు రాజైన ఆస ఇశ్రాయేల్ రాజైన బయేషా విషయంలో అతడు సిరియా రాజుకు బెన్హదదును అతడు ఆశ్రయించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఈ సిరియా రాజును ఆశ్రయించినటువంటి ఆసాతో ప్రభువారు హనానీ అనేటటువంటి దైవజనం చేత మాట్లాడుతూ 16వ అధ్యాయం 7వ వచనంలో, నీవు నీ దేవుడిని యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే, సిరియా రాజు యొక్క సైన్యము నీ వశము నుండి తప్పించుకొని పోయెను అని చెప్పి ఇక్కడ మాట్లాడతారు. నిజమే, ఏ రాజులను మనుషులను కాదు కానీ మనము దేవుని ఆశ్రయంగా చేసుకుంటే ఆయన మనకు ఆధారము, మన ఆపత్కాలంలో మనకు ఆయన సహాయము. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా జీవితంలో నిన్ను మేము ఆశ్రయంగా చేసుకుని మీపై ఆధారపడి మీ ద్వారా కలుగు దీవెనలు పొంది నీ రాజ్య వాసులం అవటమై మమ్మల్ని సిద్ధపరచండి. దైవజనులను, వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, నిరాధారమైన స్థితిలో ఉన్నవారిని ఆదరించండి. ఈరోజు నూతన సంవత్సర దయాకిరీటం పొందినటువంటి ప్రియులను కూడా దీవించమని, నేడు చేయి ప్రతి కార్యములను సఫలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడి తోడే నడిపించునుగాక, ఆమేన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీరు పొంది మీరు మాతో పంచుకోనండి. మీ ప్రార్థన అవసరాలు తెలియపరచుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.